ఇదే లాస్ట్ ప్రశ్న మీకు. చెప్పండి. పేద ప్రజలు ఉండే దగ్గర లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో 5,000 వెంకటేశ్వర స్వామి ఆలయాలు అలాగే ఇతర రాష్ట్రాల రాజధానుల్లో కూడా కడదాము అని చంద్రబాబు నాయుడు గారు అంటే ఎందుకంత ఉలిక్కిపాటు కాంగ్రెస్ పార్టీకి? సార్ ఉలిక్కిపాటు ఏం లేదండి. మీరు కట్టేది మీరు టీటీడీ నిధులతో, టీటీడీ అనేది ధార్మిక సంస్థ, దానికి సంబంధించి దానిలో రాజకీయ నాయకుల ప్రమేయం అవసరం లేదు. మీరు చేయాల్సినటువంటి బాధ్యతలు ఏవైతే ఉన్నాయో ఈ విధంగా సంక్షేమానికి సంబంధించి దళిత కాలనీలో రాజకీయ నాయకులు ఎవరున్నారు అక్కడ? టీటీడీ రాజకీయ నాయకులు ఎవరున్నారండి అక్కడ? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు ఎలా అవుతాడండి? ముఖ్యమంత్రి అండి. ఇప్పుడు ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి భద్రాచలం శ్రీరాముడు వారికి పట్టు వస్త్రాలు ఇచ్చేది ముఖ్యమంత్రి, రాజకీయ నాయకుడు కాదు. మీరు రాజకీయాల్లో ఉండి ఇంత కామన్ సెన్స్ లేని మాట మాట్లాడడం బాగాలేదండి. చంద్రబాబు గారు మాట్లాడింది ఒకటి, ఒక్క నిమిషం అండి. చంద్రబాబు గారు మాట్లాడింది ఒకటి, తిరుమల తిరుపతి దేవస్థానం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది ఒకటి, కాంట్రవర్షియల్స్ అంతా తర్వాత వినిపించాను కదండి. చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారో దాని గురించే మాట్లాడండి. దాని గురించే మాట్లాడండి. వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇట్లా వెంకటేశ్వర స్వామి మురళి గారు నాకు బాగా చెప్పారు. మురళి గారు నాకు ఏం చెప్పారు? వెంకటేశ్వర స్వామి టీటీడీ చాలా గొప్ప సంస్థ. వెంకటేశ్వర స్వామికి మత సామరస్యం ఉన్న దేవుడు. ఆయన కూడా ఒక్క నిమిషం కిరణ్, బీబీ నాంచారమ్మ అక్కడ ఆ టెంపుల్ కూడా ఉంది. తిరుమల అనేది ఒక గొప్ప సాంప్రదాయం. మురళి గారు నాకంటే చాలా బాగా చెప్పారు. అలాంటి దాన్ని ఎందుకు కాంట్రవర్సీ చేశారు? ఆ టెంపుల్స్ ఒకవేళ కడదాం అన్నారు, కట్టేసరికి ఇంకో 10 ఏళ్ళు పడుతో 20 ఏళ్ళు పడుతో అసలు ఎన్ని కడతారో కూడా తెలియదులే కానీ చెప్తున్నా కడతారు. ఓకే, కడతాం అనగానే అంత ఉలికిపాటు ఎందుకు అనే దాని మీద నేను అడిగాను మిమ్మల్ని. మీరు చెప్పారు ఆగండి, ఇది వివాదాస్పదం ఎందుకు చేయాలి, అసలు రాజకీయం చేయాల్సిన. ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా ఉన్నారు, మురళి గారు తిరుపతిలోనే ఉన్నారు. మీరు టీటీడీ కార్యక్రమాలను కానీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కానీ భక్తులు కానీ మీరు ఎప్పటిదో మీరు పుట్టిందే అక్కడ చూస్తూ ఉన్నారు. ఎప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడలేదే. బీయింగ్ ఏ కమ్యూనిస్ట్ ఆల్సో, కమ్యూనిస్ట్ అయ్యిండు కూడా లెఫ్ట్కి రైట్కి పూర్తి వ్యతిరేకం లెఫ్ట్ అయినా మీరు ఎక్కడ దీని మతం గురించి మాట్లాడలేదే, వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడలేదే. ఈవిడ ఎందుకు దాన్ని భుజాన్ని ఎత్తుకున్నట్టు ఇప్పుడు మీకు ఏమైనా అర్థమవుతుందా? సార్ ఇప్పుడు షర్మిల గారు ఏ ఉద్దేశంతో మాట్లాడినారు లేదా దాన్ని ఎట్లా పోలిక చేయాలి? మీరు కూడా ఐఎమ్ సారీ మురళి గారు, మీరు కూడా షర్మిల గారు ఎందుకు మాట్లాడినారు అని దాన్ని సైడ్ ట్రాక్ చేయొద్దండి. ఎందుకంటే మీరు కూడా జనజీవనంలో ఉన్నవారు, రాజకీయాలు ఉన్నవాళ్ళు, ఆంధ్రప్రదేశ్ సమాజంలో ఉన్నవాళ్ళు. అది తప్పో ఒప్పో చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అదే ఇంకోటి అయితే ఊరుకునే వాళ్ళ, మీరు వేరే టాపిక్ అయితే మీరు చాలా కన్వీనియంట్ గా దీని నుంచి సైడ్ అయిపోతున్నారు మురళి గారు. ఐఎమ్ సారీ. సైడ్ ఏం కాలేదు సార్, నేను చాలా స్ట్రైట్ గా ఉంటాను. నా గురించి మీకు చాలా స్పష్టంగా తెలుసు. నేను ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అయినా, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారైనా, నరేంద్ర మోడీ గారైనా, ఎవరైనా ఏ సందర్భంలోనైనా మేము మాకున్నటువంటి అభిప్రాయాలని కొండబద్దలు. నేను ఎందుకంటున్నానంటే ఆమెకేముందో దాన్నే నేను చెప్పబోతున్నా. ఆమె లోపల ఉన్నటువంటి అభిప్రాయం ఏందో నాకు తెలియదు కదా, ఆమె చెప్పాలి దానికి సంబంధించినటువంటి వివరణ. కిరణ్ గారు కూడా స్పష్టంగా చెప్పలేకపోతున్నారు ఆమె ఎందుకు ఆ విషయాలు చెప్పిందనే విషయాన్ని. నేను ఇక్కడ ఏమంటున్నాను, అందుకే మీరు చెప్పండి అంటున్నా. కిరణ్ గారు చెప్పలేకపోతున్నాడు కాబట్టి మీరు ఏమైనా చెప్పగలుగుతారేమో చెప్పండి. షర్మిల గారు చెప్పాలంట. ఎందుకంటే చంద్రబాబు నాయుడు రైట్ అంది కదా, ఆమె రైటిస్ట్ అంది కదా, మరి ఆ లెఫ్టిస్ట్ అనే అర్థం వచ్చేలాగా చెప్పింది కదా, అందుకని మీరు ఏమైనా చెప్తారేమో అని మిమ్మల్ని ఇంతసేపు అడుగుతున్నా నేను. అదే చంద్రబాబు నాయుడు గారు లెఫ్టిస్ట్ అయినా అవుతాడు, రైటిస్ట్ అయినా అవుతాడు. ఆయన అవసరాలను బట్టి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఆయన ఏమైనా అవుతాడు సార్. దాన్ని మనం ఇప్పుడు ఆయన రైటిస్టా లెఫ్టిస్టా అనే విషయాన్ని మనం మాట్లాడుకుంటే ఎట్లా? ఇదే చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో ఎంత తీవ్రంగా విమర్శ చేసినాడు నరేంద్ర మోడీ గారిని, అవన్నీ మనకు తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు ఆయన కావాలనుకుంటే రైటిస్ట్ అయినా అవుతాడు, లెఫ్టిస్ట్ అయినా అవుతాడు, ఏదైనా అవుతాడు. కానీ ఆయన కోరుకున్నప్పుడల్లా లెఫ్టిస్ట్ అయినా వెళ్ళి కలుస్తారు, రైటిస్ట్ అయినా కలుస్తారు. అది ఎవరి వీక్నెస్ ఎవరి స్ట్రెంత్ నాకు అర్థం కావట్లా. కాదు రాష్ట్రం ఆయన రండి 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 అనగానే లెఫ్ట్లు పరిగెడతాయి, ఆయన రండి రండి అనగానే రైట్లు పరిగెడతాయి. మరి ఎవరు గొప్పతనం అయస్కాంతం ఎక్కడున్నట్టు? పరిస్థితి లేదు కానీ అది మీ బలహీనతే కదా. నాయుడు గారు బీజేపీ మీ బలహీనతే కదా సార్. పరిగెత్తలేదు చాలా స్పష్టంగా. నేను ఇక్కడ సూటిగా ఒక విషయాన్ని చెప్తున్నాను సార్, 2 ఆస్పెక్ట్స్ చెప్తాను, మీరు దయచేసి వినండి. నరేంద్ర మోడీ గారి నియోజకవర్గంలో టీటీడీ నిధులతో అక్కడ ఖర్చు చేయాల్సినటువంటి అవసరం ఉందా? అమిత్ షా నియోజకవర్గంలో ఖర్చు చేయాల్సిన అవసరం ఉందా? రాజధానిలో టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణం చేపట్టాల్సినటువంటి అవసరం టీటీడీకి ఉందా? ఇట్లాంటివి చాలా ఉన్నాయి దేశంలో. ఇవన్నీ అవసరం లేదని నా అభిప్రాయం.
Okay. రెండవది Right, బాగుంది. మీరు ఇప్పుడు అంటున్నారు కదా 5,000 ఆలయాలని నిర్మాణం చేద్దాం, మంచిది. చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా చెప్పాడు, మంచి ప్రకటన చేశాడు, మనం అనుకుందాం. ఈ 5,000 ఆలయాల నిర్మాణం తర్వాత వాటి బాగోగులు చూసే బాధ్యత ఎవరిది? ఇది స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకనంటే నేను చూస్తున్నా టీటీడీ ఉద్యోగ కార్మిక సంఘాలకి గౌరవాధ్యక్షుడిని నేను, పర్మనెంట్ ఉద్యోగుల యూనియన్ కి నేను లీడర్. భానుకు తెలుసు, రమణ గారికి తెలుసు, కిరణ్ గారికి తెలియకపోవచ్చు. డైరెక్ట్ గా అనేక ఇష్యూస్ మీద నేను మాట్లాడుతూ ఉంటా అధికారులతో, వీళ్ళందరితో. వీళ్ళందరిలో ఉన్నటువంటి సమస్య ఏందనంటే, ఏంది ఇదంతా కూడా టీటీడీ డబ్బులు తీసుకొని మీరు గౌరవాధ్యక్షుడుగా ఉన్న కాదండి, మీరు గౌరవాధ్యక్షుడుగా ఉన్న ఆ సంఘంలో సభ్యులు ఎంతమంది అండి? ఏమండి, ఇప్పుడు మీరు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు కదా ఒక సంఘానికి, టీటీడీ, దాంట్లో సభ్యులు ఎంతమంది? పర్మనెంట్ ఉద్యోగులు 2,500 మంది ఉన్నారు, కాంట్రాక్ట్ కార్మికులు 16,000 మంది ఉన్నారు. వాళ్ళందరూ టీటీడీ కార్మికులు, టీటీడీ ఉద్యోగులే కదా? వాళ్ళంతా అది షర్మిల గారు అర్థమయ్యేలాగా చెప్పండి. సరే, వాళ్ళకి జీతభత్యాలు ఇంకా తక్కువ వస్తున్నాయా, ఎక్కువ వస్తున్నాయా, వెల్ఫేర్ ఇంకా బాగా చేయాలా, ఇది సెపరేట్ ఇష్యూ. ఇది సిఐటి చేస్తా ఉన్నారు, రైట్, అది బాగుంది. అంతవరకు నేను మీతోనే ఉంటా. కానీ ఇలాంటి వేలాది మంది కార్మికులు టీటీడీ అండర్లో ఉన్నారు, టీటీడీ వాళ్ళని పోషిస్తోంది అనేది కూడా తెలియాల్సిన అవసరం ఉంది ఇక్కడ. రైట్, ఓకే మురళి గారు, ఒక్క నిమిషం. ఫైనల్ గా భాను గారు, ఈ ఇష్యూని, ఈ కాంట్రవర్సీని షర్మిల గారు చేశారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు ఆర్ఎస్ఎస్ అయిపోయాడు, రైటిస్ట్ అయిపోయాడు అన్నారు, బీజేపీ